టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తూ ఉన్న ఫేక్ ప్రచారంపై సిఐడి విచారణ ప్రారంభించింది. చంద్రబాబు A1, లోకేష్ A2గా ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేసింది. ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు సిఐడి అధికారులు. చంద్రబాబు, లోకేష్ తో పాటు ఎఫ్ఐఆర్ లో టీడీపీ క్యాంపెయిన్ టీంను చేర్చింది సిఐడి. ఐవీఆర్ కాల్ చేసిన 3 నెంబర్లు ఓనర్లను కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేసిన దుష్ప్రచారంపై నిన్న ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన సిఐడి ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై సిఐడి విచారణ ప్రారంభించింది. చంద్రబాబు A1, లోకేష్ A2గా ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేసింది. ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి విచారణ చేపట్టారు సిఐడి అధికారులు. చంద్రబాబు, లోకేష్ తో పాటు ఎఫ్ఐఆర్ లో టీడీపీ క్యాంపెయిన్ టీంను చేర్చింది సిఐడి. ఐవీఆర్ కాల్ చేసిన 3 నెంబర్స్ ఓనర్లను కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేసిన దుష్ప్రచారంపై నిన్న ఈసీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన సిఐడి ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తూ ఉన్న ఫేక్ ప్రచారంపై సిఐడి విచారణను ప్రారంభించింది. చంద్రబాబు A1, లోకేష్ A2గా ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేసింది. ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి విచారణ చేపట్టారు సిఐడి అధికారులు. చంద్రబాబు, లోకేష్ తో పాటు ఎఫ్ఐఆర్ లో టీడీపీ క్యాంపెయిన్ టీంను చేర్చింది సిఐడి. ఐవీఆర్ కాల్ చేసిన 3 నెంబర్ల ఓనర్లను కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేసిన దుష్ప్రచారంపై నిన్న ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన సిఐడి ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ సతీష్ అందిస్తారు. అమర్ సతీష్, చూస్తూ ఉన్నాం ల్యాండ్ టైటిలింగ్ కి సంబంధించిన విషయానికి సంబంధించి వాళ్ళు ఏదైతే ప్రచారం చేద్దాం అనుకున్నారో అది కాస్త బూమరాంగ్ అయిన పరిస్థితి ఎట్లా చూస్తున్నారు? ఎన్నికలు సమీపించడంతో అవకాశం ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలిచేందుకు టీడీపీ ప్రయత్నించి ఇందులో భాగంగా అనేక సందర్భాల్లో టీడీపీ బొక్కబారిలో పడింది. పెన్షన్ల విషయంలో కావచ్చు, ఇతరత్ర కొన్ని పథకాల విషయంలో కావచ్చు, పేదలకు మంచి చేసే అంశాల్లో పోటీ చేయడం కావచ్చు, ఇలా అనేక అంశాల్లో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసి కదులుకున్నటువంటి పరిస్థితిలో ఇదే అంశానికి సంబంధించి ఇలాంటి పరిస్థితి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కూడా టీడీపీ ఎదుర్కొన్నది. ప్రస్తుతానికైతే చేస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి రాష్ట్ర ఇంకా కసరత్తు చేస్తుంది. పేదలకు మంచి చేసే విధంగా దశాబ్దాలుగా భూముల గురించి అనేక మంది కేసులు ఎదుర్కొంటూ ఉంటారు, కోర్టులు చుట్టూ తిరుగుతుంటారు. ఇలాంటి అంశాలన్నిటికి సంబంధించి ప్రజలకు అవగాహన పెట్టేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి అనేక మంది మేధావులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు ఖచ్చితంగా ఈ యాక్ట్ అమల్లోకి వస్తే రాష్ట్రంలో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. జిరాక్స్ కాపీలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కొంతమంది ప్రభుత్వ పెద్దలకి యాక్ట్ ఉంటున్నట్టు అనేక దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికైతే ప్రజల నుంచి కూడా ఒక వ్యతిరేకత వస్తుంది. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం పూర్తిగా ప్రజలకు అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతం సిఐడి విచారణ జరుగుతోంది. ఈ రోజు ఉదయం నుంచి నోటీసులు ప్రారంభించారు. అయితే చంద్రబాబుకి నోటీసులు ఇవ్వాలనుకున్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కేంద్రంగా ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా ఈ నోటీసులు ఇస్తున్నారు. ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు కావచ్చు నోటీస్ అందుబాటులో లేకపోవడంతో ఎన్టీఆర్ భవన్ సిబ్బందికి ఇచ్చేందుకైతే ప్రయత్నిస్తే ఎన్టీఆర్ భవన్ లోపల సిఐడికి సంబంధించినటువంటి అధికారులతో తెలుగుదేశం పార్టీ నాయకుడు వరదరామయ్య వాజ్పేయి గారికి దిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మనకి ఆ సెంటర్లో నోటీస్ ఇచ్చి క్రెడిట్ కార్డులు కేసుకు సంబంధించి ఫార్వర్డ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఐఆర్ఎఫ్ కాల్స్ ఏవైతుందో రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షల ఐఆర్ఎఫ్ కాల్స్ చేశారు. 3-4 సంస్థలతో 3-4 ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుని ఐఆర్ఎఫ్ కాల్స్ అయితే చేస్తున్నారు. పదే ఐఆర్ఎఫ్ కాల్స్ చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి దుష్ప్రచారం చేయడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వరకు వస్తే రాష్ట్రంలో ప్రజల వద్ద భూములు కానీ పంట పొలాలు కానీ లాక్కుంటారు అనేటువంటి రీతిలో దీనికి సంబంధించినటువంటి
కొంత ప్రచారం అయితే చేస్తున్నారు. పూర్తిగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధం అవుతుంది ఈ ప్రక్రియ. వీరికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. అయితే కాల్స్ నిర్ధారించిన తర్వాత లక్షలాదిగా కాల్స్ చేస్తున్నాము, పూర్తిగా ప్రభుత్వ సంబంధించి దుష్టార్థం చేయడంతో పాటు ప్రజలను భయానికి గురయ్యేలా చేయడం పట్ల దీనికి సంబంధించి ఏమాత్రం వాస్తవం లేనటువంటి అంశాలను ప్రచారం చేయడం పట్ల ఎలక్షన్ కమిషన్ కూడా తెలిసింది. ఇందులో భాగంగానే సిఐడికి ఈ కేసును అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే సిఐడి ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా నారా లోకేష్, చంద్రబాబును కూడా A1, A2, A3 కింద చూస్తూ నోటీసులు అయితే ఇస్తుంది. ఈ నోటీసుల అనంతరం ఈ కేసు మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అమర్ సతీష్. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ఒక ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్ళడం, సేమ్ టైం వాళ్ళ మైలేజ్కి ఉపయోగపడుతుంది అనుకున్న ఏ అంశాన్నైనా సరే వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఒక భయాన్ని ఇతరుల్లో కలగజేయడానికి చేసే ప్రయత్నం ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా అనేక అంశాలపై జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం పైన కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలపైన కానీ, పాలసీలపైన కానీ వరకు టీడీపీ దుష్ప్రచారం చేసి అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. కానీ భూమి అనేది, భూమి హక్కు అనేది ప్రతి వ్యక్తికి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రజలందరూ కూడా భూమి గురించి కనుక ఏదైనా చర్చ జరిగితే ఆ చర్చను తమ అనుకూలంగా మార్చుకోవచ్చు అనేటువంటి ఒక పన్నాగంగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పట్టాలు ఇచ్చింది. ఆ మహిళలపై విశ్వాసం చేపిస్తుంది. జగన్ హయాంలో మాత్రమే ఈ స్థాయిలో ఇళ్ల పట్టాలు తీసుకున్నామని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఈ అంశానికి సంబంధించి ఒక సంతృప్తి కలిగి ఉన్నారు. పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ కూడా అనేక కుటుంబాలు సొంత ఇళ్లను కట్టుకోగలిగాయి. అయితే ఈ అంశమే ఇప్పుడు జగన్ కి కలిసి వచ్చేటువంటి అవకాశంగా కనిపిస్తుంది, వైసీపీ కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి అంశాలు కన్నా టార్గెట్ చేసి కనుక ప్రచారం చేయగలిగితే ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు అనేటువంటి చేసినటువంటి దుష్ట పన్నాగంగానే ఇది కనిపిస్తుంది. దీనికి సంబంధించి స్టేట్ ప్రచారం చేసే తరలేదు. అయితే ఏదైనా వ్యక్తులు కనుక ఇలాంటి ప్రచారం చేస్తే ప్రజలకి అన్ని వాస్తవాలు తెలుసు కాబట్టి తిరగబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి IRS కాల్స్ విధానాన్ని ఇస్తున్నారు. తక్కువ టైంలో ఎన్నికల సమయం లేదు కాబట్టి ఎక్కువ మందికి చెప్పేటువంటి ఒక ప్రాసెస్ విధానాన్ని ఎంచుకొని ఈ IRS కాల్స్ ద్వారా ఈ రకమైనటువంటి ప్రక్రియ పెట్టారు. వీటికి సంబంధించి మాత్రం ప్రజల్లో ఒక క్లారిటీ ఉంది. ల్యాండ్ యాక్ట్ గురించి కొంతమందికి తెలియనప్పుడు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మేధావులు కావచ్చు, విశ్లేషకులకు అందరూ కూడా చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అప్లై చేసేటువంటి యాక్ట్ ఇది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది తప్ప ఎక్కడ ఆ కాల్స్ దుష్ప్రచారం చేసినటువంటి సంఘటనలు ఎక్కడ కూడా రిపీట్ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా టీడీపీ చేసినటువంటి ప్రచారం పండకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మాత్రం IRS కాల్స్ చేసినటువంటి సిచ్యువేషన్ సంబంధించి మాత్రం అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడా లేవు. కాబట్టి దీనికి సిఐడి ఇచ్చినటువంటి సిఐడికి ఎలక్షన్ కమిషనటువంటి డైరెక్షన్ లో కూడా ఖచ్చితంగా చట్టపూర్తిగానే చేశారు స్పష్టమైంది. ఒకవేళ ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రచారాలు కనుక రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందంటే సిఐడికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండేది కాదు. కానీ రాష్ట్రంలో ఎక్కడ అలాంటి పరిస్థితి లేదు కాబట్టి రైట్. థ్యాంక్ యూ అమర్ సతీష్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.